పండుగ సాయం అనేది ఎప్పుడో పుట్టింది కాదు. మన దగ్గర ప్రాంతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈయన జన్మించిండు. ఈయన యాక్చువల్ ఏంటంటే దేశముఖ్ చెప్పడంతో మన దొరల యొక్క అరాచకాలను చూసి ఇది వ్యవస్థ ఇలా ఉంది, ఏంటి దిల్లి కోసం పోరాడాలా, బలహీన వర్గాల కోసం తను ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని దొరల దగ్గర నుంచి దేశముఖుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళ దగ్గర జరిగింది. ఆ విధంగానే ఈయనకు పండుగల సాయన్న బీద వాళ్ళకందరికీ బలహీన వర్గాలకు పండుగల సాయన్న అది పేరు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈయన జీవితంలో ఆయన కుటుంబానికి దొరలు కానీ దేశముఖులు కానీ భూస్వాములు కానీ చేసిన ద్రోహాన్ని ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో ఆయన సొంతంగా ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళకి ఇచ్చి చిన్న చిన్న ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చడం కానీ ఇట్లాంటి మంచి మంచి పనులు చేయడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తుల గురించి మనం మహానుభావుల గురించి వీళ్ళ కోసం మనం వీళ్ళ ఆశయాలను ఇప్పుడు కూడా మనం మామూలుగా చూసుకుంటాం. తెలంగాణ రాబిన్ హుడ్ అని పండుగల సాయంత్రం మనం తెలుసుకుంటాము. ఎందుకంటే ఈయన చేసిన మంచి పనుల గురించి కాబట్టి మనం ఇలాంటి వ్యక్తులను స్మరించుకుంటూ ఈయన అడుగుజాడల్లో మనం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆనందంగా ఇంతకుముందు చెప్పిండు ఉన్నత వర్గాలు మాత్రమే రాజకీయంగా కానీ అన్ని అవకాశాలు అనుభవిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం ఎక్కడ లేరు. సో మనలో మనం కూడా ఇంతకుముందు అన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడిండ్రు. ఎందుకంటే మనలో మనం ఐక్యంగా ఉండి మనం కూడా ఊరికి కొంచెం చైతన్యం తీసుకొచ్చి మనం కూడా కొన్ని రాజకీయంగా గాను అన్ని రంగాల్లో మనం కూడా ముందుకెళ్ళాలి. ఇలాంటి మహానుభావులను ఆశయాలను మనం కూడా నిర్వహించాలి. మనకు అవకాశం ఇచ్చిన నాగేశ్వరకు, కృష్ణన్నకు, రామకృష్ణలకు, ఆనందలకు, మంచి శ్రీనన్నకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.